హాయ్ గైస్, చూసారా ఇది మా బెడ్రూమ్. ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా. జయా జయా వస్తున్నా గైస్, మళ్ళీ నేను లైవ్ పెడతాను, ఓకేనా? బాయ్. జయా వస్తున్నాను రా. ఏంటి? ఈయన అభిషేక్ గారని యూట్యూబ్ ఎస్ఈఓ. హాయ్ అండి. ఎస్ఈఓ అంటే? సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే నెట్ లో ఎలాంటి వీడియోలైనా వైరల్ చేసేస్తాడు. ఓ అవునా, టీ తీసుకొస్తాను, కూర్చోండి. ఓకే అండి. మా సిస్టర్ సార్, యా. తను కూడా వ్లాగ్స్ చేస్తుంది. అవునా? ఏం వ్లాగ్స్? హోమ్ కిచెన్ ఇలాంటివన్నీ చేస్తుంది. ఓ, మరి మీ బావగారు ఏం చేస్తుంటారు? చనిపోయారు. సారీ అండి. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. సార్, మా సిస్టర్ కూడా కొంచెం హెల్ప్ చేయగలరా? యా యా ష్యూర్ ష్యూర్. కానీ దానికంటే ముందు నాకు ఒక విషయం తెలియాలి. మీరు డబ్బుల కోసం చేస్తున్నారా లేదా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నారా? డబ్బుల కోసమేనండి. ఓకే, డబ్బు కోసం అయితే రొమాంటిక్ టాక్స్ చేయండి. ఇప్పుడు అవే ట్రెండింగ్. ఇప్పుడు ఈ హోమ్ రెమెడీస్ వ్లాగ్స్ ఎవరు చూడట్లేదు. సార్, రొమాంటిక్ టాక్స్ అంటే ఫ్యామిలీ, పరువు. చూడండి, సిగ్గుపడితే పనులు కానే కావు. ఎప్పుడైతే మనలో ఉన్న టాలెంట్తో వీడియోస్ చేస్తామో అప్పుడే మనం సక్సెస్ అవుతాం. వినడానికి మీ వాయిస్ బాగుంది, మీరు అందంగా కూడా ఉన్నారు. ఈ రెండు చాలండి వీడియో సక్సెస్ అవడానికి. డబ్బుల కోసం అయితే రొమాంటిక్ టాక్స్ చేయండి. ఆ వచ్చిన డబ్బులతో ఫేమస్ అవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఖర్చు పెడుతూ పోతే డిసప్పాయింట్ అవుతారు. అదే ప్రాఫిట్స్ గట్టిగా వస్తే ఇంకా ఫేమస్ అవ్వచ్చు కదా. ఒకసారి ఆలోచించుకోండి. సరే, వస్తాను మరి. ఓకే సార్. థ్యాంక్ యూ. చెప్పండి జయ్ గారు. అదేనండి, నాకు మీరు చెప్పినవి చెయ్యాలనుంది, కానీ ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ఎలా చేయాలంటే? అదేనండి, రొమాంటిక్ గా మాట్లాడడానికి పర్సన్ కావాలి కదా. కావాలి. అదే దాని గురించే మాట్లాడదామని. అదే దొరకట్లేదండి. మా ఇంట్లో మా బ్రదర్ ఒక్కడే ఉన్నాడు. ఇబ్బందిగా ఉంటుంది కదండి. ఆహా, లేరండి. పోనీ క్రష్? లేరండి. అయ్యో, చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని ఎవరు టెంప్టింగ్ గా చూడలేదా? లేదండి, ఎవ్వరూ లేరు. ఓకే, మీరే మాట్లాడొచ్చు కదా. నేనా? సరే, ఒక పని చేయండి. రోజు నేను స్ట్రెస్ బస్టింగ్ కోసం రొమాంటిక్ వీడియోస్ చూస్తాను. ఆ టైంలో నీతో రొమాంటిక్ గా మాట్లాడతాను. కావాలంటే అది మీరు రికార్డ్ చేసుకోండి, ఓకేనా? కానీ నాదో కండిషన్. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా టీ చేసి ఇవ్వాలి. ఎందుకంటే మీ టీ చాలా బాగుంటుంది కాబట్టి. అయ్యో, ఓకేనండి. సరే, నేను ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా టీ చేసి ఇవ్వాలి. మీరా? హాయ్. రండి రండి, కూర్చోండి. నేను వెళ్ళి టీ చేసుకుని తీసుకొస్తాను. ఓకే. ఈయనేంటి ఇక్కడే ఉండి ఫోన్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయండి, లిఫ్ట్ చేయండి. హలో, ఏం చేస్తున్నావు బేబీ? టీ చేస్తున్నాను బేబీ. టీ ఎందుకు? నాకు పాలు కావాలి. ఈ పాలు కావాలా, ఆ పాలు కావాలా? ఆ పాలు కావాలి. బెడ్ మీద పాలు కావాలి. ఇస్తాలే, కానీ తాగాకేం చేస్తావు? అన్నీ చేస్తాను. అన్నీ అంటే? ఏంటి నీ ఒళ్ళు కొంచెం కూడా కరగలేదు? కరగలేదు కాదు, నలగలేదు. మరి నల్లపడానికి నాకు ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఆ ఛాన్స్ మీరే తీసుకోవచ్చుగా. సార్ 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 సార్, ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు? నాకేం చెప్పాలో తెలియట్లేదండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే మూడొస్తుంది. ఐఎమ్ సారీ అండి. సార్, నేను చెప్పేది వినండి సార్.
జయా 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 తొందరగా రా. ఏయ్ ఏంట్రా ఏమైంది? ఏంటా యూట్యూబ్లో నువ్వు చేసిన రీల్స్కి 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలా? ఇదిగో కావాలంటే చూడు. మనకే? ఆ, ఏమైంది ఏమైంది? ఏయ్, ఏమైంది జయా? ఏంటలా వెళ్ళిపోతున్నావు? ఏమైంది? ఏయ్ హలో, సార్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. అయితే వెళ్ళి తీయించుకో. ఏం మాట్లాడుతున్నారు సార్? మీ వల్లేగా సరే ప్రెగ్నెన్సీ వచ్చింది. తప్పుగా మాట్లాడుతున్నారేంటి సార్? తప్పు చేసిందంతా మీరు. తప్పని వెళ్ళిపోతుంటే ఆపి మరి నువ్వే చేయించుకున్నావు కదా. సార్ ప్లీజ్ సార్ అలా అనకండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. నలుగురిలో తలెత్తుకోలేను సార్. ఏయ్, నాకు ఆల్రెడీ పెళ్ళయింది. ఇంకా ఎక్కువ చేసావంటే నన్ను ట్రాప్ చేసి డబ్బులు గుంజని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా. లేదా ఇలా చేస్తున్నావు మీడియాకి రిపోర్ట్ చేస్తా. ఆ తర్వాత పరుగు పోయేది నీకే, ప్రాణం పోయేది కూడా నీదే. అర్థమవుతుందా? జూజూ బి. బాయ్ నాన్న, బాయ్. సార్ సార్ దేవి కాస్త టీ చేసేవే. దేవి నిన్నేనే, కాస్త టీ చేసివ్వు. దేవి ఏమైంది దేవి? దేవి నిన్నే అడిగేది. ఎవరైనా ఏమైనా అన్నారా? దేవి చెప్పు దేవి ఏమైందో? మా అక్క కూతురు పెళ్ళుందని తెలుసు కదా మీకు? ఉంది. అందరికీ వెడ్డింగ్ కార్డులు ఇచ్చారు, మనకి మాత్రం ఇవ్వలేదండి. దానికెందుకు ఏడుస్తావు? టైం లేదేమో. అయినా ఈ రోజుల్లో కార్డ్స్ ఎవరు ఇవ్వట్లేదు, అంతా వాట్సాపేనే. కనీసం అదైనా చేయాలి కదండి. అరే మర్చిపోయారేమో. ఎందుకండి మీరు ఇంత పాజిటివ్ గా ఆలోచిస్తారు? మా అక్క గురించి తెలిసి కూడా మీరు ఇలాగ మాట్లాడుతున్నారు. మనం లేని వాళ్ళమనే కదా మనకింత చిన్న చూపు. ఇంకేం చేయగలమే? నా దగ్గర డబ్బు లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఏం చేస్తావు? తను చేసుకున్నవాడు రిచ్, నువ్వు చేసుకున్నవాడు పూర్. సారీ దేవి, నన్ను క్షమించు. నేను నీకేమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఈ మనశ్శాంతిని కూడా ఇవ్వలేకపోయాను. ఏమండి బాధపడకండి. చెప్పరా. అరే నెక్స్ట్ వీక్ మా బాబాయ్ వాళ్ళు అమెరికా నుండి ఇండియా వస్తున్నారా. నేను చెప్పాను కదరా వాళ్ళు వస్తే ఫ్లాట్ ఖాళీ చేయాలని. సో ఈ లోపు. అరే ఇప్పటికిప్పుడు ఇల్లంటే. రే అది కాదురా, నేను ముందే చెప్పాను కదరా. ఆ కండిషన్ తోనే కదా నీకు ఫ్లాట్ ఇచ్చింది. ప్లీజ్ రా అర్థం చేసుకోరా. రే అయినంత వరకే అర్థం చేసుకున్నాను, ఇప్పుడు నా వల్ల కాదురా. సరేరా. హలో రేయ్, చెప్పరా. అదేరా నేను నీకు 5 లక్షలు ఇచ్చాను కదా, అవి కూడా కొంచెం అరేంజ్ చేయరా. ఆ డబ్బులు కూడా బాబాయ్వే, ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయమని ఇచ్చాడరా. అర్థం చేసుకోరా. ఏమండి ఇటు చూడండి, ఈ వీడియోస్ చేస్తే ఎలా ఉంటుంది? ఏం వీడియోస్? శారీ వేరింగ్ వీడియోస్ అండి. బాగున్నాయి కదా? మనుషులే కనిపించకుండా లైట్ గా టెంప్ట్ చేస్తూ భలే రొమాంటిక్ గా ఉన్నాయి కదా?
ఇలాంటి వీడియోస్ చేయడానికి సిగ్గనిపించదా నీకు? సిగ్గేముందండి, అక్కడ మనుషులు ఎవరో తెలీదు, శారీ వేరింగ్ వీడియోసే కదా. అయినా ఈ రోజుల్లో ఇలాంటి వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. దీనికి బదులుగా నేను ఒక ఐడియా చెప్తాను, చేస్తావా? ఏంటది? అలా చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఏంటో చెప్పండి. చెప్పాక మరి ఫీల్ అవ్వద్దు. సరే చెప్పండి. సీమెట్ అని ఒక యాప్ ఉంది. అందులో అందాలు ఆరబోస్తే చాలు, డబ్బే డబ్బు. ఉమ్, అందాల ఆరబోతా అంటే? ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాంటిదే, కొంచెం ఎక్స్పోజ్ చేయాలి. ఛీ, ఏం మాట్లాడుతున్నారండి? నేను ముందే చెప్పానా ఫీల్ అవ్వద్దని? అయినా అక్కడ అదే ఫీల్ తో చూస్తారు, ఇక్కడ అదే ఫీల్ తో చూస్తారు. ఇది ఒక్కటే దేవి రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేసేది. నలుగురు చూస్తూ ఉమ్మేస్తారండి. వాళ్ళ కోసం మనం ఆలోచించాలా? నిన్ను అవమానించిన వాళ్ళని చెప్పుతో కొట్టాలని థాట్ లేదా? అయినా సరే అండి. మనకు తెలిసిన నలుగురు ఎందుకు చూస్తారు? మరి మన వీడియోస్ ఏ దేశం వాళ్ళు చూడాలనుకుంటున్నామో ఆ దేశం వాళ్ళే చూస్తారు. మనం ఇండియా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాం? ఏ చైనానో రష్యానో సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు మన వాళ్ళు ఎందుకు చూస్తారు? మన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అయినా సరే అండి, కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. సరే వెళ్ళి ఒక ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేసుకో. నేను పోతే అప్పులు పోను, ఎంతో కొంత మిగులుతాయి. సరేనా? ఏమండి ఏమండి మిమ్మల్నే. ఏంటండి అలా వచ్చేసారు? నేనేమన్నానని ఇప్పుడు? మరి ఏం చేయమంటావే? ఒక పక్క అప్పులు ఇచ్చిన వాళ్ళు, ఇంకో పక్క బ్యాంక్ లోన్ ఇచ్చిన వాళ్ళు, ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసి రోడ్డు మీదకి వచ్చేసానే. నా వల్ల కావట్లేదు దేవి. సరేనండి, మీకోసం నేను చేస్తాను రీల్స్. చేస్తావా? చేస్తానండి. నిజంగా చేస్తావా? నిజంగా చేస్తానండి. ఏయ్ బేబీ, ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? దేనికో అంత ముద్ర రావడం? అరే హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు హ్యాపీ? 1 month లో 20 లక్షలు వచ్చా తెలుసా? 20 లక్షలా? ఇక నువ్వు నేను హ్యాపీగా బతికేయచ్చు. నిజంగా? ఓ మై గాడ్, నెలలోనే 20 లక్షలా? తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉందండి. ఆశ్చర్యం తరువాత ముందు మూడొస్తుంది. పదా. ఎక్కడుంది? అమ్మయ్యా దొరికింది. ఏమండి ఏంటండి వెతుకుతున్నారు? ఏం లేదే, అది ఐడి కార్డు దొరికింది. దేనికి? పాస్పోర్ట్ కోసమే. పాస్పోర్టా? దేనికండి సడన్ గా? మన ఛానల్ దుబాయ్ లో ఎక్స్పెండ్ చేద్దామని. దుబాయా? అవును. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి ఎవరైనా వస్తే కూర్చోబెట్టు, నేను ప్రింట్ తీసుకుని వస్తాను. మన బిజినెస్ అక్కడా? మరి నాకు లేదుగా పాస్పోర్టు. నీకు కూడా అప్లై చేశానే, నీది రావడానికి వారం పడుతుంది. ఈలోగా నేను ముందెళ్ళి అక్కడ ఉండడానికి ఇల్లు అది సెట్ చేసి వచ్చేస్తాను. మరి నేను ఒక్కదాన్ని ఇక్కడ? కంగారేం లేదే, నేను మళ్ళీ వచ్చి అన్నీ చెప్తాను గానీ వస్తాను. వాళ్ళు వచ్చే టైం అయింది. సరేనండి. ఈయనేంటి వాట్సాప్ ఓపెన్లో పెట్టేసి వెళ్ళాడు? చూద్దాం. మీ ఆవిడ ఇష్యూ చేస్తేనా? ఎవరిది? నాకు తెలియకుండా వేరే ఆవిడతో మెసేజ్ చేశాడు. సరే చూద్దాం. ఎలా నచ్చ చెప్తావు తనకి? మన దుబాయ్ ట్రిప్ గురించి తెలిస్తే ఊరుకుంటుందా మీ ఆవిడ? కాస్త జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. ఇంతకు బరితెగించాడా? ఇలా ఆలోచిస్తున్నాడా? ఛీ! నేను రావడానికి 2 నెలలు పడుతుంది. ఈలోగా నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. దుబాయ్ వెళ్ళాక కొత్త నెంబర్తో నేనే కాల్ చేస్తాను. దుబాయ్లో అమ్మాయిలకి బాగా డిమాండ్ ఉంటుందా అండి? బాగా అంటే చాలా బాగుంటుంది. బ్రతకడానికి డబ్బు వచ్చింది కదా, ఇంకా చీప్ పనులు చేయడం మనకు అవసరమా చెప్పండి? చీప్ పనులే టాప్ రేంజ్కి తీసుకెళ్తాయే. కొంచెం ఇదిగోండి వాటర్ వాటర్. కావాలా?
బాగుంటాయి. చీప్ గా దుబాయ్లో తీసుకోండి. ఏం కలిపావు అన్నంలో? నీకు దండం పెడతానే, వాటర్ వే. సెటప్ ని రెడీ చేసుకున్నావు కదా, అది ఇస్తదొచ్చి. చచ్చిపోతున్నానే. భార్యని వ్యభిచారిని చేసి బజార్కి ఇడుస్తావా? చావురా చావు. నిన్ను నమ్మి చెత్త పనులు చేశాను చూడు, నేను తప్పు చేశానురా. నీకిలాగే కావాలి. చూస్తున్నారుగా, ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకండి. డబ్బు కోసం కష్టపడండి, కానీ నాలా మాత్రం పక్కదారులు తొక్కొద్దు. నేను కూడా బ్రతకను ఫ్రెండ్స్, చచ్చిపోతున్నాను. గీతా, గీతా. అబ్బా ఏంటండి? అదే నీకు చెప్పాను కదా, మా బాబాయ్ కొడుకు బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి మన ఇంటికి వస్తాడని. ఇతనే. తెలుసండి, పెళ్లిలో చూసాం కదా. రవియే కదా మీ పేరు? అవును వదినా. 2 రోజులు ఇక్కడే ఉంటాడు, జాగ్రత్తగా చూసుకో. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. సరే అన్నా. రా రవి, హ్మ్. ఇదిగో ఇదే బెడ్రూమ్. నీ బ్యాగ్ అందులో పెట్టేసుకో. సరే వదినా. మీ అమ్మా నాన్న మీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. మీరు బ్యాంక్ ఉద్యోగం కొట్టే తీరాలి. సరేనా? నీకేమైనా కావాలంటే ఒక ఆర్డర్ ఇవ్వు, నేను చేసి పెడతాను. సరే వదినా. అరే లగేజ్ ఏంటి ఇంకా చేత్తో పట్టుకుని ఉన్నావు? ఆ లగేజ్ ఎట్టి. అయ్యో నేను పెడతాను వదినా, నేను పెడతాను. సరే పెట్టయితే. సరే నువ్వు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓకే వదినా. గీతా, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, వాడికి ఏం కావాలో చూసుకో. సరేనండి. సారీ వదినా, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. చేసుకో, నేను బయటికి వెళ్తాను. రవి బాగుందా? చాలా బాగుంది వదినా. ఇంకొంచెం పెట్టుకో. నీకు కావాల్సితే పెట్టుకో. సరే వదినా. రేయ్, నీకు యాప్టిట్యూడ్ లేదనే డౌట్ ఉంటే మీ వదిన అడుగు. సరే అన్నయ్య. బాగా చెప్తుంది. సరే సరే వస్తాను రా. ఓకే అన్నయ్య. వస్తాను గీత. సరేనండి. చెప్పు గీత. మీ తమ్ముడేంటండి అలా ఉన్నాడు? ఏమైంది? అంటే ఏమి లేదు, అదో రకంగా ఎప్పుడు ముడిగా. అదా, వాడు లవ్ ఫెయిల్యూరే. ఈ మధ్యనే వాడు లవర్ మోసం చేసింది, అప్పటి నుంచి అదే ట్రాన్స్లో ఉన్నాడు. అయ్యో అవునా? అవునే, వాడి మీద మా బావ చాలా ఆశలు పెట్టుకున్నాడు. నువ్వు కొంచెం చూసి చూడనట్టు వెళ్ళిపో. సరేలేండి, నేను చూసుకుంటానులే. ఎందుకు మీరు డిన్నర్ చేశారా? చేశాను. సరే, జాగ్రత్త. రవి ఏమైంది? ఎక్కడికి బట్టలు సర్దుతున్నావు? ఫ్రెండ్ రూమ్కి వెళ్తున్నా వదినా. ఫ్రెండ్ రూమ్ ఏంటి? నీకు ఇక్కడేమైంది? ఏం కాలేదు వదినా, నా ఫ్రెండ్ హైదరాబాద్లోనే ఉన్నాడంట. అక్కడ మీకెందుకు ఇబ్బంది? మాకు ఇబ్బంది అని చెప్పారా నేను? అలా కాదు వదినా, నేను ఇక్కడ ఉంటే డిస్టర్బ్ అవుతున్నాను. నువ్వు దేనికి డిస్టర్బ్ అవుతున్నావు నాకు తెలుసు. ఇప్పుడు నీకేం కావాలి? హగ్గే కదా, రా చేసుకో. చేసుకో వదినా, రా చేసుకో. నేను చెప్పేది. చూడు
రవి, ఎగ్జామ్ బాగా రాయి. నీకేం కావాలన్నా ఇస్తాను. నీకు కావాల్సింది నేను ఇస్తాను. వదినా నిజమే చెప్తున్నాను రవి, నాకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వు ఓపెన్ అయ్యావు, నేను ఓపెన్ అవ్వలేదు. అందులోనూ మీ అన్నయ్య వారం రోజులకి కానీ రాడు. సిటీ చూసి ఎంజాయ్ చేయాలని ఇక్కడే ఉండిపో. ఈ వారం రోజులు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తేనే. నువ్వు సక్సెస్ అయితే నీతో ఒక నైట్ స్పెండ్ చేశానని నేను ప్రౌడ్ గా చెప్పుకోవాలి. సరే వదినా. ఐఎమ్ సారీ అండి, తను డైవర్ట్ అవుతున్నాడని అలా చేయాల్సి వచ్చింది. తప్పు చేశానండి. చచ, నువ్వేం తప్పు చేయలేదే. కానీ వాడు అదే నిజం అనుకొని ఇక్కడే వారం రోజులు ఉండిపోతే ఏముందండి, ఎగ్జామ్ అయిపోయాక ఏదోటి చెప్పొచ్చు. మా నాన్నకి హెల్త్ బాలేదని జంప్ అయిపోతాను. సర్లే, నువ్వు ఎక్కువ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు. మా వాడు మరీ అంత ఎదవ కాదులే, పడుకో. గీత, నేను 2 o'clock వస్తాను. ఆ? జాగ్రత్తగా ఉండు. సరేనండి. జాగ్రత్త, తలుపేసుకో. మీరు జాగ్రత్త. అబ్బా రవి, ఏంటిది? వద్దు, కాస్త ఆగు. చెప్పాను కదా రవి, ఇస్తానని. ఇస్తానంటే ఇస్తాను. ఉమ్, నీకు ఇవ్వాలి అంతేగా. అవును. ఇస్తానని చెప్పాను కదా. బాగుందా రవి? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదా. రవి, రే రవి, ఆ? ఏమైందిరా? ఇదంతా కళ. ఏంట్రా, ఎగ్జామ్ స్ట్రెస్సా? ఎగ్జామ్ బాగా రాసావా? బాగా రాశానన్నా. సరే, రెడీ అవ్వు, మీ ఊరు బస్సు ఎక్కిస్తాను. అది వదినొచ్చాక చెప్పేద్దామన్నా. వదిన లేదురా, వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగాలేదని వెళ్ళింది. నువ్వు రెడీ అవ్వు, ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. వదిన ఊరు వెళ్ళిందా? అదేంటి మరి నాకు అలా చెప్పింది? వదిన వాయిస్ మెసేజ్ ఏంటి? సారీ రవి, నిన్ను కావాలని మోసం చేయలేదు. నీ వయసు అలాంటిది. ఆ వయసులో అలాంటి ఆలోచనలు వస్తాయి. వాటిని నేను తప్పనట్లేదు, కానీ అవే జీవితంలో మనల్ని వెనక్కి నెట్టేస్తాయి. ఆ ఆలోచనలతో నువ్వు వెనకని అవ్వద్దని నీకు అలా ఆశ పెట్టాను. అలా నువ్వు అవ్వకూడదనే నేను అలా చెప్పాను. క్షణకాలంలో చేసే తప్పుల వల్ల జీవితకాలం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. సో ఇంకెప్పుడు అలా ఆలోచించుకు. నువ్వు కెరీర్లో సక్సెస్ అయితే నువ్వు కావాల్సిన అమ్మాయి దొరుకుతుంది. కంగ్రాట్స్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే నువ్వు బ్యాంక్ జాబ్ తప్పకుండా కొడతావు. బాయ్ రవి, జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్. ఉంటాను రవి. ఐఎమ్ సారీ వదిన, ఐఎమ్ సో సారీ. ఛీ, ఇప్పుడు చూడు, తాగుడు తప్ప ఇంకేముండదు ఈ మనిషికి. ఏమైంది బేబీ, ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు? చూడవే, నీకోసం ఏం తెచ్చాను. ఒక్కసారి ఇటు చూడవే. ఏయ్, చూడవే. తీసుకో. అదే నా బుజ్జి ఉండ. పెళ్ళయిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూడు తాగడం తిరగడం, అంతకు మించి ఇంకొకటి లేదు. పిల్లలు ఎదుగుతున్నారు, రూపాయి కూడబెట్టాలన్న ఆలోచన లేదు. ఛీ, ఊరుకోవే, వాళ్ళు వింటే ఏడుస్తారు.
పట్టుకోండి, తాగి చావండి, నేను వెళ్ళి బట్టలు ఆరేసుకుని వస్తాను. ఇదంతా నా కర్మ. ఛీ, ఈ జన్మకు మారడు. ఏమైంది మనిషి అసలు కనే కనిపించట్లేదు? డెలివరీ అయిందా ఏంటి కొంప తీసి? హలో ఏమండి, ఆ? అది అనుష కనిపించట్లేదు. తను కన్సీవ్ అయిందండి. ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు లేరని వాళ్ళ అమ్మోళ్ళకి వెళ్ళింది. ఓ అవునా, ఎన్నో నెల తనకిప్పుడు? 5వ నెలండి. సర్లేండి, అనుషకి పన్నంటి బిడ్డ పుడతాడు. థ్యాంక్స్ అండి. అడిగానని చెప్పండి. హ్మ్. ఉమ్. ఏం ఫిగరే, దీన్ని ఎలా అయినా అనుభవించాలరా. స్టాక్ మార్కెట్లో సోలార్ కంపెనీ ఐపీఓ వచ్చిందిరా. 3 లక్షల ఇన్వెస్ట్మెంట్. నేను 2 లక్షలు పెడతాను, నువ్వు 1 లక్ష పెట్టు. ఒకవేళ మనకి అలాట్ అయింది అనుకో, ఇంకే 3 లక్షలు నీకు వస్తాయి, 6 లక్షలు నాకు వస్తాయి. అవలేదనుకో మనకు వచ్చేస్తాయరా. కరెక్టేరా, కానీ ప్రెసెంట్ నా దగ్గర అంత డబ్బు లేదురా. రేయ్, ఫ్రెండ్స్ అడగరా, ఒకసారి ట్రై చేయరా. ఆ, రేయ్, డబ్బు విషయంలో నన్ను నమ్మే ఏకైక వ్యక్తి నువ్వేరా. సరేరా, నీ ఇష్టం. ఏమండి, చెప్పండి. ఏదో 4 రోజులు డబ్బు అది అంటున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అండి. ఆ 1,00,000 రూపాయలు ఏదో నేనే ఇస్తాను, ఆ వడ్డీ ఏదో నాకే ఇవ్వచ్చుగా. 1,00,000 రూపాయలు మీరిస్తారా? ఆ, అంత డబ్బులు మీకెక్కడవండి? రూపాయి నేనేదో కూడబెట్టుకున్నాను మా ఆయనకి తెలియకుండా. వడ్డీ వస్తుందంటే ఇస్తానండి. సరే అండి, కానీ నెల రోజుల తర్వాతే అసలు వడ్డీ ఇస్తాను. అప్పటి వరకే అడగొద్దు. సరేనండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ, ఈమె దగ్గర ఇంత డబ్బులు ఎక్కడవి? ఆ? ఇదిగోండి, ఇవి 30,000. ఇవి 30,000. ఇవి 40. మొత్తం 1 lakh. తప్పకుండా 1 month లో ఇస్తారు కదా, వడ్డీతో సహా ఇచ్చేయాలి. నిన్నెలా పట్టాలా అనుకున్నాను. నువ్వే చేపలా దొరికిపోయావు. చూపిస్తా. హలో, ఏమండి, మనకి బాబు పుడితే వాడి పేరు మీద 4 ఎకరాలు రాసిస్తానని చెప్పాడండి మా నాన్న. అవునా? నిజమా? హా, నిజమండి. ఎంత మంచి మాట చెప్పావే. హా, అవునండి. 4 ఎకరాలంటే 2 కోట్లే. మీకు ఇంకొకటి చెప్పనా, స్కానింగ్ లో కూడా మగ పిల్లలనే తేలిందండి. మళ్ళీ కాల్ చేస్తా నాకు. సరే. మీరేంటండి ఇలా వచ్చారు? అది అప్పుడు మీకు 1,00,000 రూపాయలు వడ్డీకి ఇచ్చాను కదా, అసలు వడ్డీ ఇస్తానన్నారు కదా. 1,00,000 రూపాయలు వడ్డీనా? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేంటండి, 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చాను, వడ్డీ ఇస్తానన్నారు. మీరు నాకిచ్చారా? ఎప్పుడిచ్చారండి? హర్ష గారు అలా మాట్లాడకండి. రూపాయి కూడబెట్టుకున్న డబ్బులండి అవి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఏయ్, ఒక విషయం చెప్తా విను. నీతో 1 night స్టే చేయాలనుకున్నాను, అందుకే ఈ డ్రామా అంతా ఆడి డబ్బులు తీసుకున్నాను. నువ్వు నాతో 1 night స్టే చేస్తే నీ డబ్బులతో పాటు వడ్డీ కూడా తిరిగి ఇచ్చేస్తాను. సరేనా? ఏమంటావు? ఆలోచించడానికి ఏం లేదు. ఒకవేళ నువ్వు నా మాట ఏం లేదనుకో, ఈ విషయం మీ ఆయనకి తెలిసిపోతుంది. తర్వాత నీకే ప్రాబ్లం. సరేనా? 1 night, ఒకే ఒక్క రాత్రి, సింగిల్ నైటే. ఓకేనా? సరేనండి, నా డబ్బులు నాకు ఇస్తారు కదా. తప్పకుండా ఇస్తాను. మళ్ళీ మీతో కలిసాక బ్లాక్మెయిల్ చేయరు కదా. అస్సలు చేయను. ఒకేసారి కదా. ఒకేసారి. సరే అండి. ఇంకా లేట్ ఎందుకు, బెడ్రూమ్కి వెళ్దామా?
రెండు రోజుల్లో 2 లక్షలు రెడీ చేసుకో. 2 లక్షల దేనికి? ఎందుకా అంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసిన ఈ వీడియో మీ ఆవిడకి చూపించకపోవడానికి. వీడియోనా? ఇటీ ఏయ్, ఇదెప్పుడు తీసావు? ఇందాకే. ఏయ్, ఇప్పుడేం చేస్తావు? ఒరే పిచ్చోడా, అది క్లౌడ్ కనెక్టింగ్ మొబైల్ రా. మొబైల్లో రికార్డ్ అయిన ప్రతిదీ క్లౌడ్లో సేవ్ అవుతుంది. దాచుకోరా నువ్వే. ఆ మొబైల్ లాక్కుంటే ఏంటి, క్లౌడ్లో చాలా కాపీస్ ఉంటాయి. అది చూపిస్తే మీ ఆవిడ ఐఫోన్ కొనిస్తుంది. 2 రోజులు 4 తులాల బంగారం, 2 లక్షల క్యాష్. నువ్వు గాని రెడీ చేయలేదనుకో, ఖచ్చితంగా నీ జీవితం అంతే రోయ్. ఏమనుకున్నావురా ఆడవాళ్ళంటే? లేట్ చేయకురా రే, లేదంటే నీ పేరుకు ముందు లేట్ అని చూడాల్సి వస్తుంది.